హాయ్ హలో నమస్తే. దగ్గర పాండే స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఏడి ఇప్పటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది. 7 వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎక్కువ రోజులు షేర్ సాధించిన సినిమాల్లో ఈ మూవీ కూడా చేరిపోయింది. ఇక 50వ రోజు ఆగస్టు 15 అడ్వాన్స్ లభించినా కూడా అన్ని ఇండస్ట్రీ నుండి కొత్త సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవటంతో కల్కి థియేటర్ లో ఆల్మోస్ట్ కొత్త సినిమాలకి వెళ్లిపోయాయి. ఇక ఉన్న లిమిటెడ్ థియేటర్ లో ఈ సినిమా 50వ రోజు కొన్ని థియేటర్లో హౌస్ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి. మొత్తం మీద లిమిటెడ్ థియేటర్ లోనే 50వ రోజు 35 లక్షల దాకా గ్రాస్ అయితే అందుకుంది. అందులో చాలా మొత్తం హిందీ సెంటర్స్ నుండి రావటం విశేషం. టోటల్ వరల్డ్ వైడ్ గా 50 రోజులు పూర్తయ్యే టైంకి ఏరియా వారీగా ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి గమనిస్తే నైజాంలో 92.82 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 21.79 కోట్లు, ఉత్తరాంధ్రలో 21.72 కోట్లు, వెస్ట్ లో 12.46 కోట్లు, వెస్ట్ లో 9.62 కోట్లు, గుంటూరులో 11.31 కోట్లు, కృష్ణాలో 11.31 కోట్లు, ఇక నెల్లూరులో 6.19 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 187.20 కోట్ల దాకా షేర్ ని, అలాగే 296.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో 36.51 కోట్ల షేర్ ని, తమిళనాడులో 21.91 కోట్ల షేర్ ని, కేరళలో 13.01 కోట్ల షేర్ ని, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 149.80 కోట్ల దాకా షేర్ ని, ఇక ఓవర్సీస్ లో 131.70 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 539.14 కోట్ల దాకా షేర్ ని, అలాగే 1061.15 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ 50 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 167.14 కోట్లతో ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా చాలా వరకు లిమిటెడ్ థియేటర్ లో రన్ అవుతుంది కాబట్టి ఈ సినిమా ఇక ఎండుకు వచ్చేసినట్లే. 167 కోట్లు ప్రాఫిట్ లోకి వచ్చిన ఈ సినిమా ఇంకా కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవ్వాల. మరి ఆ ఏరియాలు ఏంటి, మరి ఇక బ్రేక్ ఈవెన్ అవుద్దా అవదో ఇప్పుడు మనం చూద్దాం. ఇక రాయలసీమ ఏరియాలో 127 కోట్లకి థియేట్రికల్ బిజినెస్ జరగగా 50 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే 21.79 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక్కడ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 5.21 కోట్ల షేర్ న అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే ఆశలు అయితే ఇక లేనట్టే అనిపిస్తుంది. అలాగే వీస్ట్ లో 14 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 50 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 12.46 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1.54 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఇక వెస్ట్ లో 10 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక 50 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 9.62 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 38 లక్షల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక గుంటూరు ఏరియాకి వచ్చి 12 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక 50 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 11.31 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 69 లక్షల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కృష్ణాలో 12 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా 50 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 11.31 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 69 లక్షల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెల్లూరు విషయానికి వస్తే ఇక్కడ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల దాకా జరగగా 50 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 6.19 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 81 లక్షల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుద్దని ఆశలు అయితే లేవు. 67 కోట్ల ప్రాఫిట్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచిన ఈ మూవీ ఇంకా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేకపోయింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.